హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే సోమవారం కదా, సోమవారం గుడికి వెళ్తున్నాను. అంటే ఈ ఊరు వచ్చాక 2 వీక్స్ ఏమో వెళ్ళలేదు. తర్వాత నుంచి గుడికి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ సోమవారం, రెండో సోమవారం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. తర్వాత నుంచి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. 2-3 వీక్స్ ఏమో వెళ్ళలేదు అంతే. కుదరక ఓట్లప్పుడు ఊరు వెళ్ళటం, అప్పుడు మాత్రమే వెళ్ళలేదు. గుడికి వెళ్ళి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. టిఫిన్ పెట్టుకొని తింటున్నాను. ఆలోపు మా పెద్దోడు వీడియో ఆన్ చేసి ఏంటో మాట్లాడుకుంటూ ఏంటో తీశాడు. కస్టమర్ ఒకరు వచ్చారు. వచ్చి మొన్న కుట్టిన బ్లౌజ్ బాగానే సెట్ అయింది, ఇంకో బ్లౌజ్ ఇస్తున్నాను కుట్టండి, ఫంక్షన్ ఉంది 2 డేస్లో కావాలి అనేసి అన్నారు. సరే అన్న. ఏమన్నా మోడల్ పెట్టమన్నారు. ఏం మోడల్ పెట్టాలి అని అంటే హ్యాండ్స్కి పెట్టండి ఏదైనా మోడల్ అంటే నేను అడిగా కదా. బుట్ట హ్యాండ్స్ కంటే బుట్ట హ్యాండ్స్ను కృష్ణ ముకుంద హ్యాండ్స్ ఉంటాయి, లేకపోతే పైన చిన్న బుట్ట వచ్చి కింద నుంచి ప్లేన్ బ్రహ్మముడి హ్యాండ్స్ ఉంటాయి అనేసి అంటే, లేదులేండి పొడవుగా వద్దు, నాకు షార్టే కావాలి, మీరు మొన్న కుట్టారు కదా బుట్ట హ్యాండ్స్, అది బాగానే ఉంది, అలా కుట్టండి అన్నారు. అయితే బట్టలు ఆరేస్తున్నా. నేను స్నానం చేసే ముందే బట్టలు అయితే ఉతికేస్తానండి. అందులో టెంపుల్కి వెళ్తున్నాను కదా, ఉదయాన్నే లేచి బట్టలు ఉతికేసి టిఫిన్ అయితే రెడీ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళాను. వచ్చేసరికి మా వాళ్ళు తినేశారు. నేను వచ్చాక నేను తిన్నాను. అయితే నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్, అదేమైందంటే సేవ్ చేస్తాం కదా, సేవ్ చేసేటప్పుడు సేవ్ చేస్తుంటే సేవ్ అవ్వకుండా స్టోరేజ్ ఫుల్ అని పడుతుంది కదా అనేసి ఏం చేశానంటే ఇమేజెస్ కొన్ని డిలీట్ చేశాను. మళ్ళీ అప్లోడ్ చేస్తుంటే మళ్ళీ అలానే పడుతుంటే కొన్ని యాప్స్ కూడా డిలీట్ చేశా. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ సేవ్ బటన్ నొక్కి అప్లోడ్ చేస్తుంటే మళ్ళీ సేవ్ అవ్వట్లేదు. ఇంకా అవ్వట్లేదు కదా అనేసి వీడియోస్ కొన్ని డిలీట్ చేశా, పాత వీడియోస్ కొన్ని. మళ్ళీ చెక్ చేసినా మళ్ళీ అలానే పడ్డది. అయితే ఏం చేశానంటే నిన్న అప్లోడ్ చేసిన దాని వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ కొన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ కొడుతుంటే మళ్ళీ అప్లోడ్ అవ్వట్లేదు ఏంటని మా వారి దగ్గరికి వెళ్ళి ఇట్లా స్టోరేజ్ ఫుల్ అని పడ్డది. అయితే నేను కొన్ని డిలీట్ చేసినా సరే అట్లానే పడుతుంది, సేవ్ అవ్వట్లేదు, అప్లోడ్ అవ్వట్లేదు. ఏంటంటే నువ్వు డిలీట్ చేసినా కొన్ని ఉంటాయి, అది రీడిలీట్ అని కొట్టాలి, అలా కొడితేనే అవుతుంది అనేసి అంటే, సరే అయితే నాకు తెలియదు నువ్వు కొట్టేసి అంటే సరే అని డిలీట్ చేసి ఇచ్చాక నేను అప్లోడ్ చేసా. సేవ్ కొట్టి అప్లోడ్ చేస్తే అప్లోడ్ అయ్యింది. అయితే ఏమైందంటే నేను కొన్ని వీడియోస్ డిలీట్ చేశాను అన్నాను కదా, ఆ వీడియోస్ నిన్న అప్లోడ్ చేసే దాంట్లో వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ కూడా కొన్ని డిలీట్ చేసా. అది నాకు తెలియదు కదా, డిలీట్ చేస్తే సేవ్ అయింది కదా, సేవ్ అయిన దాంట్లో ఉంటాయేమో అనుకున్నాను. కానీ డిలీట్ చేశాక అప్లోడ్ చేశాను కదా, అయితే అది అప్లోడ్ చేయటం అయిపోయాక నేను నైట్ చూశాను, అప్లోడ్ చేసిన వీడియో ఎలా ఉంది చూద్దామనేసి నైట్ చూస్తే అది ఎలా ఉందంటే మొత్తం వీడియోస్ కొన్ని 5-6 వీడియోస్ తీసి పెడతాం కదా ఎడిట్ చేసి, డిలీట్ చేసిన వీడియో మట్టుకి బ్లాంక్గా వైట్గా వచ్చేసింది, ప్లెయిన్గా వచ్చింది. అలా 3-4 వీడియోస్ ప్లెయిన్గా వచ్చినాయి. ఇదేంటి ప్లెయిన్గా వచ్చిందంటే నువ్వు వీడియోస్ డిలీట్ చేసావు కదా, డిలీట్ చేసినవి అప్లోడ్ అయినాయి కదా, అందుకే అలా వచ్చింది అనేసి అన్నారు. అవునా, నాకు తెలియదు ఇలా కూడా ఉంటుందని, నేను సేవ్ అయిందనేసి నేను అప్లోడ్ చేశాను అని అనుకున్నాను, అందువల్లే అలా వచ్చిందన్నారు. నేనైతే అనుకోలేదు ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంటుందని. ఇలా అయ్యింది లాస్ట్కి వీడియో అప్లోడ్ చేస్తే. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సేవ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.